ఈతకెళ్లి 15 ఏళ్ల వయసులోపు 5గురు బాలురు చనిపోయారనే వార్తతో వైఎస్ఆర్ జిల్లా ఉలిక్కిపడింది. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పిల్లలు చెరువులో పడి చనిపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. సెలవులని ఆడుకోవడానికి బయటికెళ్లిన పిల్లలు సాయంత్రమైనా ఇంకా ఇంటికి రాలేదని వెతకడానికి వెళ్లిన తల్లిదండ్రులు. ఇంతలోనే చేదు వార్త. 5గురు బాలురు ఈతకెళ్లి మృతి చెందారని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండె పగిలింది. వారి ఆక్రందనలు ఆకాశాన్ని తాకాయి. ఈ విషాద ఘటన వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన 7గురు బాలురు సరదాగా ఈత కొడదామని మల్లేపల్లె చెరువు వద్దకు బయలుదేరారు. అయితే వారిలో 2 మార్గమధ్యలోనే వెనుతిరిగారు. 5గురు మాత్రం చెరువులోకి దిగి గల్లంతయ్యారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో చెరువులోనే ప్రాణాలు వదిలేశారు. చీకటి పడుతున్నా పిల్లలు ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలో చెరువుగట్టుపై దుస్తులు, చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో 5గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు మల్లేపల్లికి చెందిన 12 ఏళ్ల దీక్షిత్, నంద్యాల జిల్లా పెద్దబోధనంకు చెందిన 15 ఏళ్ల చరణ్, 12 ఏళ్ల పార్థు, ఉప్పలపాడుకు చెందిన 12 ఏళ్ల హర్షవర్ధన్, కాశీనాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన 10 ఏళ్ల తరుణ్ యాదవ్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు మృతదేహాల్లా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.